గ్రూప్ ఆఫ్ 20. ఇది యూరోపియన్ యూనియన్ ప్లస్ 19 కంట్రీస్ సంబంధించినటువంటి ఒక గ్రూప్. దీంట్లో ఇండియా కూడా వన్ ఆఫ్ ది మెంబర్. అయితే గ్రూప్ ఆఫ్ 20 చైర్మన్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. 2022 డిసెంబర్ దగ్గర నుంచి 2023 డిసెంబర్ వరకు ఇండియా చైర్గా ఉంది. అందుకనే ఈ 2022 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ మధ్యలో ఇండియాలో G20కి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క నగరాన్ని ఎంపిక చేస్తూ ఉంటారు. అలానే గ్రూప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ అంటే మొత్తం మీద పర్యావరణం గురించి ఆలోచించటం కోసం ఈ 20 దేశాల గ్రూపు బెంగళూరులో సమావేశమైంది. అందుకని ఈ న్యూస్ అనేది రీసెంట్గా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ మీటింగ్ అనేది బెంగళూరులో ఫెబ్లో జరుగుతుంది. ఇది G20 వర్కింగ్ గ్రూప్. దీంట్లో వచ్చినటువంటి అవుట్కమ్స్ని G20 లీడర్స్ అందరూ కూడా లాస్ట్లో అప్రూవ్ చేస్తారన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ల్యాండ్ డీగ్రేడేషన్ అంటే ఇలా భూమి అనుకూలంగా లేకోకుండా పోవటం. ల్యాండ్ డీగ్రేడేషన్ అయినటువంటి భూమిని రిస్టోరేషన్ చేయటం కోసం, తిరిగి మళ్ళీ పంటలు పండే విధంగా చేయటానికి, బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామంటున్నారు. అది ఈ మీటింగ్ యొక్క సారాంశం. అయితే మనం మొత్తం చూస్తే గ్లోబల్ టార్గెట్ ఏంటంటే 1 బిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ని డిగ్రేడ్ అవుతూ ఉంది. దాన్ని ఆ డిగ్రేడ్ అయినటువంటి ల్యాండ్ని రీస్టోర్ చేయడానికి టార్గెట్గా పెట్టుకుని వరల్డ్ కంట్రీస్ అన్ని 2030 కల్లా. భారతదేశంలో మీరు చూస్తున్నట్టయితే 26 మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ని మళ్ళీ తిరిగి రీస్టోర్ చేయడానికి 2030 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. భారతదేశంలో మొత్తం ఏరియా మనం చూస్తే 328.7 మిలియన్ హెక్టార్ ల్యాండ్ ఉంది భారతదేశంలో. దీంట్లో డిగ్రేడ్ అయింది అంటే పనికి రాకోకుండా పోయినటువంటి భూమి 96.4 మిలియన్ హెక్టార్స్ ఉంది. దీంట్లో అంటే దాదాపుగా 30% భూమి, మొత్తం 100% భూమి భారతదేశంలో ఉంటే దాంట్లో 30% భూమి ల్యాండ్ డిగ్రేడేషన్ ఇలా మారిపోయింది. అంటే ఇది సీరియస్. అందుకనే సేవ్ సాయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సాయిల్ని మనం రక్షించాలి ఇప్పుడు. అందుకనే 26 మిలియన్ హెక్టార్స్ని, కనీసం 26 మిలియన్ హెక్టార్స్, 96.4లో 26 మిలియన్ హెక్టార్స్ని కనీసం ప్రొటెక్ట్ చేయాలి 2030 కానీ ఇండియా టార్గెట్గా పెట్టుకుందనమాట. ఇది ల్యాండ్ డిగ్రేడేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. అయితే అగ్రికల్చరే గ్లోబల్ డిఫారెస్టేషన్, చెట్లు నరకటానికి 80% అగ్రికల్చరే కారణం, వ్యవసాయమే కారణం అన్నమాట. తర్వాత దాదాపుగా ప్రతి 100% భూమిలో ప్రపంచవ్యాప్తంగా 40% భూమి అగ్రికల్చర్ కిందే ఉంది. దాదాపుగా 52% భూమి వ్యవసాయం కారణంగా డిగ్రేడ్ అయిపోయింది. ఇలా సారం లేకోకుండా మారిపోయింది. ఇలాంటివన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని నేను ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎనీవే అండి, జియోగ్రఫీకి సంబంధించి ఐఆర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ టాపిక్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కర్ణాటకలోని యాదగిరి అనే ఒక ప్రాంతంలో కొన్ని ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఫార్మర్ వెల్ఫేర్ కోసం కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేశారు. ఆ ప్రాజెక్టే నారాయణపూర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. దీన్ని 4,699 కోట్లతో ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. నారాయణపూర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎక్కడుంది? కర్ణాటక యాదగిరిలో ఉందన్నమాట. ఎనివండి, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, 2 ఇన్స్టిట్యూట్స్ ఇండియాకి సంబంధించి, ఇండియన్ స్పోర్ట్స్ అసోసియేషన్ వర్సెస్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ RIS, ఈ రెండింటి మధ్యలో కొంత ఒప్పందం కుదిరింది. ఏంటంటే ఢిల్లీలో సెంటర్ ఫర్ మ్యారిటైమ్ అండ్ ఎకానమీ అండ్ కనెక్టివిటీ, సెంటర్ ఫర్ మ్యారిటైమ్ ఎకానమీ అండ్ కనెక్టివిటీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎందుకు అంటే
సింపుల్గా మ్యారిటైమ్ ఎకానమీని ప్రమోట్ చేయటం కోసం, అంటే షిప్పింగ్ రూట్స్ని అభివృద్ధి పరచడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించటం అనే కాన్సెప్ట్ మీద ఈ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. దాంట్లో భాగంగా ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని గాల్తేయా బే అంటే గ్రేట్ నికోబార్, అండమాన్ నికోబార్ ఐలాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. దీనివల్ల మన చుట్టూ ఉన్నటువంటి బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, సో మిగతా బిమ్స్టెక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా సో హెల్ప్ అవుతుందన్నమాట. అయితే ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ అంటే ఏంటి, రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ని 1966లో ఎస్టాబ్లిష్ చేశాడు. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద, SRA కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన నౌకాశ్రయాలని అభివృద్ధి పరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ బాడీ పనిచేస్తూ ఉంటుంది. ఇది ఒక థింక్ ట్యాంక్ గాను, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఇండియన్ మ్యారిటైమ్ సెక్టార్ గాను పనిచేస్తుంది. తర్వాత రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది న్యూఢిల్లీ బేస్డ్ అటానమస్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంటే అదర్ కంట్రీస్తో ట్రేడ్ని, తర్వాత అంటే వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు, టెక్నాలజీ, ఎకనామికల్ డెవలప్మెంట్ అనే ఇష్యూస్ మీద అదర్ కంట్రీస్తో రీసెర్చ్ చేసి ఎలా డెవలప్ అవ్వాలో చేస్తుందన్నమాట. అది రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. RIS, ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ ఈ రెండు కలిసి ప్రజెంట్ మ్యారిటైమ్ ఎకానమీని డెవలప్ చేయడం కోసం న్యూఢిల్లీలో సెంటర్ ఫర్ మ్యారిటైమ్ ఎకానమీ అండ్ కనెక్టివిటీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎనీవే అండి, గవర్నెన్స్కి సంబంధించినటువంటి అండ్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఒక 21 నేమ్ ఇవ్వని ఐలాండ్స్ ఉన్నాయి. అంటే ఐలాండ్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ అనేది అంటే దీవుల సముదాయం. చిన్న చిన్న దీవులు ఉంటాయి, ఆ దీవులకు పేర్లు కూడా ఉండవు. అలాంటి దీవులకి పేర్లు లేని దీవుకి సో పరమవీర చక్ర పొందినటువంటి 21 మంది పేర్లని వాటికి పెట్టడం జరిగిందనమాట. సో అందుకనే ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. పరమవీర చక్ర పొందినటువంటి 21 మంది పేర్లని అండమాన్ నికోబార్ ఐలాండ్ పేర్లకి పెట్టడం జరిగింది. సో వాళ్ళకి హానర్ ఇవ్వటం కోసం ఇది పరాక్రమ్ దివాస్ రోజు జరుపుకోవటం జరిగింది. ఎవ్రీ ఇయర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని మనం పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటాం. సో ఆ పరాక్రమ్ దివాస్ రోజు 21 ఐలాండ్స్ని, అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉన్నటువంటి ఐలాండ్స్ని గుర్తించి వాటికి పరమవీర చక్ర బిరుదు పొందినటువంటి వ్యక్తుల పేర్లను పెట్టడం జరిగిందనమాట. సో మనం గమనించినట్టయితే పరమవీర చక్ర అనేది భారతదేశంలోనే హైయెస్ట్ మిలిటరీ డెకరేషన్ అనమాట. హైయెస్ట్ మిలిటరీ డెకరేషన్ ఇది యుద్ధంలో నైపుణ్యాన్ని చూపించి శత్రువులకు వణుకు పుట్టించిన వాళ్ళకి ఇస్తారు. దీన్ని 3 నవంబర్ 1947 మొట్టమొదటిసారిగా ఇవ్వటం జరిగింది. ఎస్టాబ్లిష్ చేసింది అఫీషియల్గా మాత్రం 26 జాన్ 1950. సో ప్రజెంట్ టోటల్ 21 మందికి ఈ పరమవీర చక్రాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అశోక చక్రాతో ఈక్వల్గా ఈ పరమవీర చక్ర ఉంటుందన్నమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా ఈ పరమవీర చక్ర బిరుదుని ఇస్తారు. మనం యాక్చువల్గా చూస్తే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇలా ఉంటుంది. అండమాన్ అండ్ నికోబార్ ఇవ్వండి. సో అండమాన్ అండ్ నికోబార్ని వేరు చేసే ఛానల్ 10 డిగ్రీ ఛానల్, ఇది మనం గమనించాలి. సో అండమాన్లోనే మనకి నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, లోయర్ అండమాన్ ఉంటుంది. అంటే అండమాన్లో సో లిటిల్ అండమాన్, తర్వాత లిటిల్ అండమాన్ ఉంటుంది, తర్వాత అండమాన్ ఉంటుంది. ఈ అండమాను నార్త్ అండమాను, మిడిల్ అండమాను, లోవర్ అండమాన్ ఉంటుంది, తర్వాత లిటిల్ అండమాన్. తర్వాత నికోబార్లో మనకి కార్ నికోబార్ ఉంటుంది, తర్వాత గ్రేట్ నికోబార్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట. సో దీంట్లోనే ఈ పార్ట్కి కొన్ని పేరుని ఇట్లా ఇవ్వటం జరిగింది, 21 నేమ్స్ని. ఎనీవే మనం యాక్చువల్గా పెట్రోలియంని దిగుమతి చేసుకుంటామండి. పెట్రోలియాన్ని దిగుమతి చేసుకుంటాం. దీన్ని మనం ప్యూరిఫై చేస్తాం. ప్యూరిఫై చేసే వాళ్ళే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, వీళ్ళందరూ కూడా. వీళ్ళు ప్యూరిఫై చేసి పెట్రోల్ని, డీజిల్ని, కిరోసిన్ని, అదర్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు. వీటిని పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటారు. ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ని మనం ఎగుమతి చేస్తాం, ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం వేరే దేశాలకి.
పెట్రోలియంని ఇంపోర్ట్ చేసుకుంటాం, పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. సో పెట్రోలియం ప్రొడక్ట్స్ని మనం ముఖ్యంగా బంగ్లాదేశ్కి డీజిల్ని ఎక్స్పోర్ట్ చేయటం కోసం ఒక పైప్ లైన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అంటారు, IBFPL. ఈ ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియా నుంచి బంగ్లాదేశ్కి డీజిల్ని ఎక్స్పోర్ట్ చేయటం. బంగ్లాదేశ్ మన డీజిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. మొత్తం 131.5 కిలోమీటర్ల పైప్ లైన్లో 5 కిలోమీటర్లేమో ఇండియాలో ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిల్గురి దగ్గర వరకు 5 కిలోమీటర్లు ఇండియాలో ఉంటుంది. మిగతా 126 కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ఉంటుందన్నమాట. సో ఇలా 131.5 కిలోమీటర్ల ఈ పైప్ లైన్ని నుమాల్ఘర్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి, అస్సాంలోని ఇక్కడ నుంచి సిల్గురి కారిడార్ మీదుగా దినాజ్పూర్ దగ్గరకు దీన్ని నిర్మించడం జరుగుతుంది. మధ్యలో బంగ్లాదేశ్లో పంచ్గర్, తర్వాత నీలఫామరీ లేదా నిల్ఫామరీ అనే ప్లేస్ నుంచి ఇది వెళ్తూ ఉంటుంది. మొత్తానికి సో పర్బితాపూర్ దాకా, అంటే నుమల్ఘిర్ ఇండియా దగ్గర నుంచి పర్బితాపూర్ వరకు 131.5 కిలోమీటర్ల ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ని కన్స్ట్రక్షన్ చేసి, ఇండియాలో 5 కిలోమీటర్లు, బంగ్లాదేశ్లో 126 కిలోమీటర్ల కన్స్ట్రక్షన్ చేసి డీజిల్ని ఇండియా నుంచి బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం. IRకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, మనం ఓపీఎస్ అలర్ట్ అనే ఒక ఎక్సర్సైజ్ని, సో మనందరికీ తెలుసండి, ఇండియాకి పాకిస్తాన్కి, ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF జవాన్స్ అంటారు. ఈ రెండు బోర్డర్లో ఇండియాకి చైనాకి మధ్యలో ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఉంటారు, ITBP. సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మాత్రం ఇండియాకి పాకిస్తాన్కి, ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో ఉంటుంది. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టినటువంటి ఒక సెక్యూరిటీ ఎక్సర్సైజెసే OPS అలర్ట్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే సెక్యూరిటీని పెంచడం కోసం సర్క్రిక్ లైన్ ఉంటుంది, అంటే రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ నుంచి రాజస్థాన్లోని బర్మార్ డిస్టిక్ వరకు కూడా ఈ ఎక్సర్సైజెస్ని చేపట్టడం జరిగింది. దీంతో సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయటం కోసం, ఈవెన్ రిపబ్లిక్ డే పరాడే జరుగుతుంది కాబట్టి జనవరి 26న, ఆ సందర్భంగా సెక్యూరిటీ థ్రెట్ లేకోకుండా ఉండటం కోసం, ఎనీ ఇన్ఫిల్ట్రేషన్ జరగకోకుండా ఉండటం కోసం OPS అలర్ట్ ఎక్సర్సైజ్ అనే పేరుతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దీన్ని నిర్వహించడం జరిగింది. ఎనీవేండి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. దేశం గత 61 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా పూర్తిగా తగ్గుతూ వచ్చిందండి. ఇంతకుముందు 1960లో మావో జెడాంగ్ ఉన్నప్పుడు చైనాలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఒకసారి చైనా పాపులేషన్ తగ్గింది. దాని తర్వాత 61 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీసెంట్గా చైనా యొక్క పాపులేషన్ తగ్గినట్టుగా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెప్తుంది. సో ఎనీవే అండి, ఫ్యూచర్లో ఇండియా చైనాని క్రాస్ చేయడానికి అవకాశం ఉంది. చైనా పాపులేషన్ కంప్లీట్గా డిక్లైన్ అవుతూ వస్తూ ఉంది. అందుకనే 2 children పాలసీని కూడా చైనా ఎత్తివేసింది. డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే సో పని చేయడానికి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తుల సమూహం, ఎకనామికల్ టర్మ్గా చెప్తారు దీన్ని. సో వీళ్ళు ఎక్కువగా ఉంటే ఎకనామికల్ యాక్టివిటీ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఎకానమీ పవర్ పెరుగుతుంది ఆ కంట్రీకి. సో కానీ డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది పాపులేషన్ తగ్గితే. సో ఏజ్ ఓల్డ్ గ్రే పాపులేషన్ పెరుగుతుంది. జపాన్లో ప్రాబ్లం అదే, గ్రే పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఎకనామికల్ యాక్టివిటీకి పనికొచ్చే డెమోగ్రఫిక్ డివిడెంట్ తగ్గుతుందన్నమాట. సో ఇవన్నీ కారణంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఎనీవేండి, చైనాలో 61 సంవత్సరాల తర్వాత పాపులేషన్ అనేది బాగా తగ్గిందిగా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పెద్ద రివర్ క్రూజ్ అంటే నదిలో ప్రయాణించేటువంటి ఒక విలాసవంతమైనటువంటి ఒక షిప్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ షిప్ పేరు MV గంగా విలాస్. ఇది 51 రోజుల్లో 3200 కిలోమీటర్లు ప్రయాణించి 27 నదీ వ్యవస్థలను దాటుకొని ఇండియాలోని ఒక ప్లేస్ నుంచి, అంటే ఉత్తరప్రదేశ్లో నుంచి వారణాసి నుండి ఇది దిబ్రూగర్, అస్సాంలోని దిబ్రూగర్ వరకు వెళ్తుంది. బంగ్లాదేశ్ను కూడా దాటుకొని వెళ్తుంది అన్నమాట ఇది. సో దీని యొక్క రూట్ని ఇక్కడ మనం గమనించినట్టయితే ఉత్తరప్రదేశ్లో నుంచి వారణాసి, పాట్నా,
తర్వాత ఫరక్కా బ్యారేజ్ అని ఉంటుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బ్యారేజ్ ఇది. దాంతోపాటు కోల్కతా, తర్వాత ఢాకా, దాని తర్వాత గౌహతి, దాని తర్వాత దిబ్రూగర్, ఇట్లా ప్రయాణిస్తుంది ఈ షిప్ అనేది. ఇది ఒక విలాసవంతమైనటువంటి ఒక షిప్ అనమాట. క్రూయేజ్ అంటారు దీన్ని, రివర్ క్రూయేజ్ అంటారు దీన్ని. అంటే సముద్రాల్లో కూడా క్రూయేజ్ షిప్స్ ఉంటాయి, ఇది మనకి నదిలో ప్రయాణిస్తుంది కాబట్టి దీన్ని రివర్ క్రూయేజ్ అంటారు. 50 టూరిస్ట్ స్పాట్స్ని ఇది కవర్ చేస్తూ వెళ్తుంది. సో నేషనల్ పార్క్స్, రివర్ ఘాట్స్, మేజర్ సిటీస్ అన్నిటినీ కవర్ చేస్తుంది అనమాట. సో దీంట్లో 3 ఫ్లోర్స్ ఉంటాయి, 18 సూట్స్ ఉంటాయి. సో మై గంగా విలాస్ అనేది సో దాదాపుగా అతిపెద్ద రివర్ క్రూయేజ్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రపంచంలోనే దీన్ని ఎంవి గంగా విలాస్ అంటారు. సో ఇది టోటల్గా ఎంవి గంగా విలాస్ గురించి. ఎకానమీ, టూరిజం గురించి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, రెన్యూ పవర్ అనే ఒక కంపెనీ ప్రపంచంలోనే భారతదేశంలో ప్రజెంట్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్లో విండ్ టర్బైన్ జనరేటర్ అంటే 3 రెట్లు అధికమైనటువంటి విండ్ టర్బైన్ జనరేటర్ని అమర్చడం జరిగింది కర్ణాటకలోని గడగ్ అనే ప్లేస్లో. దీనివల్ల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే విండ్ పవర్ని ఎనర్జీ మిక్స్లో ఇంక్రీజ్ చేయటం అన్నమాట. ద న్యూ విండ్ టర్బైన్ జనరేటర్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా అంటే రౌండ్ ది క్లాక్ అంటే మొత్తం 24/7లో రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. దాంతోపాటు ఈ విండ్ ఎనర్జీని బ్యాటరీస్లో స్టోర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ద ప్రాజెక్ట్ విల్ ప్రొడ్యూస్ ఎనర్జీ టు పవర్ ఓవర్ 1 మిలియన్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా యాన్యువల్లీ. భారతదేశ వ్యాప్తంగా ఒక సంవత్సరానికి 1 మిలియన్ 10 లక్షల ఇళ్ళకి ఎలక్ట్రిసిటీ సరఫరా చేయడానికి ఈ రెన్యూ పవర్ ఇన్స్టాల్ చేసినటువంటి 3x2 ప్లాట్ఫామ్ విండ్ టర్బైన్ జనరేటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది కర్ణాటకలోని గడగ్ అనే ప్లేస్లో ఈ విండ్ టర్బైన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎనీవే అండి, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఈ ఎనర్జీ టాపిక్స్ అన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్గా మనకి ఒక ప్రాజెక్ట్ న్యూస్లో ఉందండి. దీన్ని బక్స్వా ప్రాజెక్ట్ అంటారు. ఈ బక్స్వా ప్రాజెక్ట్ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి డైమండ్ ప్రాజెక్ట్ అండి. డైమండ్ మైన్ ప్రాజెక్ట్. డైమండ్స్ దొరుకుతాయి మధ్యప్రదేశ్లో. అత్యధికంగా డైమండ్స్ భారతదేశంలో 90% మధ్యప్రదేశ్లో ఉంటాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అనేది డైమండ్స్కి ఇంపార్టెంట్ ప్లేసెస్. 90% మాత్రం మనకి మధ్యప్రదేశ్లోనే డైమండ్ మైనింగ్స్ ఉన్నాయి. అయితే ఈ బక్స్వా ప్రాజెక్ట్ అనేది డైమండ్ మైనింగ్ ప్రాజెక్ట్. దీనివల్ల దాదాపుగా 2 లక్షల చెట్లు నాశనం అయిపోతున్నాయి. 382 హెక్టార్లో ఉన్నటువంటి అడవిని నరకాల్సి వస్తుంది ఈ ప్రాజెక్ట్ కారణంగా. అందుకనే లోకల్ పీపుల్ దీన్ని అపోజ్ చేస్తున్నారు. దీన్ని ఎస్ఎల్ మైనింగ్ ఇండస్ట్రీ లిమిటెడ్ అనే సబ్సిడరీ, ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన సబ్సిడరీ కంపెనీ ఆపరేషనలైజ్ చేయాలని ముందుకొస్తూ ఉంది. బిగ్ డైమండ్ ప్రాజెక్ట్ అనమాట మధ్యప్రదేశ్లో. సో దీనివల్ల హ్యూమన్ డిస్ప్లేస్మెంట్, చాలామంది అటవీ ప్రాంతంలో సంబంధించిన వ్యక్తులు బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ జరుగుతుంది. సో జీవనాధారమైనటువంటి ఆ ఫారెస్ట్ పోవటం వల్ల సో కొన్ని జీవితాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. సో ఇది బక్స్వా ప్రాజెక్ట్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎనీవే, మధ్యప్రదేశ్ అనేది ఇట్ అకౌంట్స్ ఫర్ 90% ఆఫ్ ది డైమండ్ రిసోర్సెస్ ఆఫ్ ది కంట్రీ. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ కేమ్ ఇన్ ద లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బక్స్వా ప్రాజెక్ట్. సో ఎనీవే అండి, ఇది ఎకానమీకి సంబంధించినటువంటి, జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఎందుకంటే మైనింగ్కి సంబంధించింది కాబట్టి మైనింగ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా జియోగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ కిందకు వస్తాయి. సో ఇది బక్స్వా మైన్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? డైమండ్ మైన్ ప్రాజెక్ట్ ఇది. సో దీన్ని అపోజ్ చేస్తున్నారు లోకల్ పీపుల్. ఎందుకంటే లార్జ్ క్వాంటిటీలో ఎన్వైరన్మెంటల్ డిస్ట్రక్షన్ జరుగుతుంది, తర్వాత డిఫారెస్టేషన్ జరుగుతుంది, లోకల్ పీపుల్ లైవ్లీహుడ్ పోతుంది. సో అందుకని ఈ ప్రాజెక్ట్ అనేది మనకి న్యూస్లో ఉంది. కరెంట్ అఫైర్స్ అండ్ ఫైనల్ కరెంట్ అఫైర్స్. సో మనం ఒకసారి గమనించినట్టయితే అండి, ఇది నార్త్ అమెరికా. సో నార్త్ అమెరికా అంటే మనకి పైన కెనడా, దాంతోపాటు యుఎస్ఏ, తర్వాత మెక్సికో ఉంటాయి. అయితే దీని పక్కనే హవాయి ఐలాండ్స్ ఉంటాయండి. సో అయితే ఇక్కడ సముద్రంలో ఎక్కువగా వేడి అంటే 27 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా కూడా టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఇక్కడ నీటి ఆవిరి అనేది పైకి లేస్తుంది.
ఈ నీటి ఆవిరి ఇటువైపు ప్రయాణిస్తుంది అనమాట. ఇక్కడ వెస్ట్ కోస్ట్ వైపు ప్రయాణించేటప్పుడు ఆ నీటి ఆవిరంతా కలిసి ఒక నది పోయినట్టు ఉంటుంది. ఆ నది పోయినటువంటి నీటి ఆవిరి నదిలో నీళ్ళలా ప్రవహిస్తాయో అంత పెద్దగా నీటి ఆవిరి అనేది ఇటువైపు ప్రవహిస్తుంది అనమాట. ఇటువైపు నార్త్ అమెరికా వైపు, వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా వైపు ప్రయాణిస్తుంది. దీన్ని ఏమంటారంటే అట్మాస్ఫియరిక్ రివర్ అని, దాంతోపాటు పైనాపిల్ ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తారు. సో ఇది మెట్రలాజికల్కి సంబంధించినటువంటి ఒక ఫినోమినాగా చెప్తారనమాట. సో ఈ పైనాపిల్ ఎక్స్ప్రెస్ అనేది మెట్రలాజీకి సంబంధించినటువంటి ఒక టర్మ్. సింపుల్గా అట్మాస్ఫియరిక్ అంటే సిరీస్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ రివర్స్గా దీన్ని చెప్తారు. సింపుల్గా చెప్పాలంటే వాటర్ వేపర్ అనేది ట్రాపిక్స్ వైపు అంటే నార్త్ అమెరికా వైపు, వెస్ట్రన్ నార్త్ అమెరికా వైపు కదులుతూ వెళ్తూ ఉంటుంది. దీన్ని పైనాపిల్ ఎక్స్ప్రెస్ అంటారు. జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. సో ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్స్. భిత్రికనికా నేషనల్ పార్క్, ఇది ఒక నేషనల్ పార్క్ అండి. ఇది ఎక్కడుందంటే ఒడిస్సాలో ఉంది. ఈ అంటే మనకి ఒడిస్సాలో కొన్ని నేషనల్ పార్క్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గహిర్మాత నేషనల్ పార్క్ అని, చిల్కా లేక్ అని, తర్వాత ఈ భిత్రికనికా నేషనల్ పార్క్ అని, ఇవన్నీ కూడా సో ఎకో టూరిజానికి సంబంధించినవి. దాంతోపాటు ఎకలాజికల్లీ సస్టైనబుల్ ఏరియాస్, ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనమాట. సో చూడండి, భిత్రికనికా నేషనల్ పార్క్ అనేది ఇక్కడ ఉంటుందండి, కోస్ట్కి దగ్గరగా ఉంటుందన్నమాట. సో అలానే గహిర్మాత మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా దానికి దగ్గరగానే ఉంటుంది. సో చిల్కా లేక్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇదంతా కూడా ఒడిస్సాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. నేను ఇక్కడ ఇచ్చాను, మిగతావి కూడా మీరు చూడండి. కానీ ఇప్పుడు నేను ఇంపార్టెంట్ కొన్ని చెప్తున్నాను. చిల్కా ఒకటి, గహిర్మాత మనకి ఆలివ్ రెడ్లీ టెట్టైల్స్కి ఫేమస్ బ్రీడింగ్ గ్రౌండ్గా ఉంటుంది. భిత్రికనికా నేషనల్ పార్క్. సో ఇవన్నీ కూడా ఒడిస్సాలో ఉన్నాయి. అయితే ఎందుకు ఇది రీసెంట్గా న్యూస్లో ఉందంటే బర్డ్స్ ఇక్కడ ఇంక్రీజ్ అయినాయండి, అంటే బయోడైవర్సిటీ ఇంక్రీజ్ అయినాయి అని అర్థం. బర్డ్స్ స్పీసీస్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సో ఈవెన్ చిల్కా లేక్ దగ్గర కానీ, గహిర్మాతాలో ఆలివ్ రెడ్లీ టెట్టైల్స్, భిత్రికనికాలో బర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు ఉన్న రకాల కన్నా కూడా ఎక్కువ రకాలు పెరిగినాయి, ఆ రకాల్లో నంబర్ కూడా పెరిగింది. అందుకని ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. మొత్తానికి భిత్రికనికా నేషనల్ పార్క్ అనేది సో భితార్కనికా అని కూడా అనొచ్చు, లేదా భిత్రికనికా నేషనల్ పార్క్ అనొచ్చు. సో ఎక్కడుందంటే ఇది ఒడిస్సాలో ఉందండి. సో ఎనీవేండి, ఎకాలజీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బాగా తెలుసు నాకన్నా కూడా. ఎనీవేండి, నెక్స్ట్ మాంట్రియల్ ప్రోటోకాల్ అని ఒక ప్రోటోకాల్ ఉందని మనందరికీ తెలుసండి. దీన్ని 1987లో సో 1987 సెప్టెంబర్ 16న దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయటం. ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? ఓజోన్ లేయర్కి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు మనం రిఫ్రిజిరేటర్లో కానీ, ఏసీల్లో కానీ క్లోరోఫ్లోరో కార్బన్స్ను ఉపయోగిస్తాం. వీటిని CFCs అంటారు. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ను ఉపయోగించడం వలన ఇవి లైట్ వెయిట్ గ్యాస్ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎర్త్ దగ్గర ఓజోన్ లేయర్ మనకి స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా ఒక 70 కిలోమీటర్స్ దాకా మనకి ఓజోన్ లేయర్ ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ పైకి వెళ్ళిన తర్వాత ఈ ఓజోన్ని డిస్ట్రాయ్ చేస్తాయి. యాక్చువల్గా ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే మనకి సన్లైట్ వచ్చినప్పుడు ఈ ఓజోన్ లేయర్ అనేది మనకి యూవీ రేస్ని ఇక్కడే ఆపి, అంటే హార్మ్ఫుల్ రేస్ని ఇక్కడే ఆపి బయటికి పంపించేసి ఓన్లీ మనకి హార్మ్ఫుల్ కానటువంటి లైట్నే భూమి మీదకి పంపిస్తుంది. కానీ ఓజోన్ లేయరు ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతే, ఓజోన్ లేయర్ లేకపోతే ఈ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్ కిందకు వచ్చి క్యాన్సరు లేకపోతే గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఓజోన్ లేయర్ అనేది మనకి ప్రొటెక్టర్గా పనిచేస్తుంది, హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ని కిందకు రానివ్వకుండా. అలాంటి ఓజోన్ లేయర్ దేనివల్ల పాడైపోతుంది? క్లోరోఫ్లోరో కార్బన్స్ అనే కెమికల్స్ వల్ల పాడైపోతుంది. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎక్కువగా మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయంటే ఫ్రిడ్జ్ల నుంచి, స్ప్రే క్యాన్స్, ఫోమ్ ఇన్సులేషన్స్ నుంచి, ఎయిర్ కండిషనర్స్ నుంచి ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని ఆ క్లోరోఫ్లోరో కార్బన్స్ని తగ్గించి హైడ్రోఫ్లోరో కార్బన్స్ని ఉపయోగించండి, కొంతవరకు ఓజోన్ లేయర్ డిప్లీషన్ తగ్గుతుంది అని చెప్పినటువంటి ప్రోటోకాలే మాంట్రియల్ ప్రోటోకాల్. క్లోరోఫ్లోరో కార్బన్స్ని తగ్గించి వరల్డ్లోనే సక్సెస్ఫుల్ ట్రీటీగా నిలిచినటువంటి మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 సెప్టెంబర్ 16న అమల్లోకి రావడం జరిగిందనమాట. సో దాదాపుగా 99% ఓజోన్ డిప్లీటింగ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తగ్గించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇండియా 1992 జూన్ నుంచి మాంట్రియల్ ప్రోటోకాల్లో భాగంగా పనిచేస్తూ ఉంది. అది మాంట్రియల్ ప్రోటోకాల్ అండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం క్లోరోఫ్లోరో కార్బన్స్ని సో పూర్తిగా రిమూవ్ చేసి సో ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ గ్యాసెస్ని, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ని చూసుకోవాలి, క్లోరోఫ్లోరో కార్బన్స్ని తగ్గించాలని చెప్పింది. తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్ బదులు హైడ్రోఫ్లోరో కార్బన్స్ని,
తర్వాత హైడ్రో క్లోరో ఫ్లోరో కార్బన్స్ను ఉపయోగించడం జరిగింది. తర్వాత కిగాలి అగ్రిమెంట్ అనేది ఇంకొకటి వచ్చింది. ఇది కూడా ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్కి సంబంధించింది కిగాలి అగ్రిమెంట్ అనేది. ఈ కిగాలి అగ్రిమెంట్ కూడా ఫేజ్ వైజ్ హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ని తగ్గించాలని చెప్పింది అనమాట. సో ఎనీవే అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్తో పోలిస్తే ఇవి బెటరు, వీటితో పోలిస్తే ఇవి బెటరు అట్లా అనమాట. సో అందుకనే కిగాలి అగ్రిమెంట్ అన్నా మోంట్రియల్ ప్రోటోకాల్ అన్నా కానీ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కోసం వచ్చినటువంటి ఇంపార్టెంట్ ట్రీటీస్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్ట్రీ రీసెంట్గా ఒక రోడ్ సేఫ్టీ వీక్ని ఒక వీక్ మొత్తం అబ్జర్వ్ చేసింది. ఆ వీక్ 11th జనవరి నుంచి 17th జనవరి వరకు రోడ్ సేఫ్టీ వీక్గా హైవేస్ మినిస్ట్రీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ ఈ 11th జాన్ నుంచి 17th జాన్ వరకు కూడా రోడ్ సేఫ్టీ వీక్గా క్రియేట్ చేసింది. దేనికంటే అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం, అంటే రోడ్ సేఫ్టీ, రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం జనవరి 11th నుంచి 17th వరకు 2023 నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏ మినిస్ట్రీ? రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ. సో ఎనివేండి ఎకానమీ అండ్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మనందరికీ తెలుసు నేషనల్ హైవేస్ అనేది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాండ్స్లో ఉంటాయి. సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్లో ఉంటుందన్నమాట. మేజర్ మనకి 3 లైన్ కానీ 4 లైన్ 5 లైన్ 6 లైన్ ఇవన్నీ కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇలా నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేస్తూ ఉండే వాటిని స్టేట్ హైవేస్ అంటారు. ఇవి స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు వీటిని కనెక్ట్ చేసేవి మేజర్ డిస్ట్రిక్ట్స్ రోడ్స్ కానీ, దాంతోపాటు అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ కానీ, దాంతోపాటు విలేజ్ రోడ్స్ కానీ వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. నేషనల్ హైవే, స్టేట్ హైవే, విలేజ్ రోడ్. నేషనల్ హైవే అనేది సో మనకు తెలుసు గ్రీన్ కారిడార్స్గా చెప్తాం వీటిని. స్టేట్ హైవేస్ అనేది నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేస్తూ స్టేట్ హెడ్ క్వార్టర్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. తర్వాత డిస్ట్రిక్ట్ రోడ్స్ అనేది ఆ స్టేట్లో ఉన్నటువంటి మేజర్ డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అవి ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. సో డిస్ట్రిక్ట్ రోడ్స్ స్టేట్ హైవేస్కి ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి, స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్కి ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి, విలేజ్ రోడ్స్ డిస్ట్రిక్ట్ రోడ్స్కి ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. సో ఇది ఒక నెట్వర్క్గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ రీసెంట్గా మనం ఇండియా పనామా అనే ఒక దేశంతో ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకుంది. ఎందుకంటే డిప్లొమాట్స్ని ట్రైనింగ్ చేయడం కోసం. అంటే సపోజ్ మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంటుంది, ఆ మినిస్ట్రీ కింద డిప్లొమాట్స్ ఉంటారు. అంటే వేరే దేశాల్లో మన వాళ్ళు పనిచేస్తూ సో ఆ కంట్రీకి మనకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు ఈ డిప్లొమాట్స్ అనేవాళ్ళు. సో అలా డిప్లొమాట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం పనామా అండ్ ఇండియా రెండు కలిసి పనిచేస్తాయి అన్నమాట. దానికోసం అగ్రిమెంట్ కుదిరింది. ఎనీవే పనామా ఎక్కడుందో గుర్తించడం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నార్త్ అమెరికా అండి, ఇది సౌత్ అమెరికా. 23.5 డిగ్రీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ అనేది మెక్సికో నుంచి పోతూ ఉంటుంది. సో దాని కిందే మెక్సికో కిందే మనకి కరేబియన్ సీ ఉంటుంది. దీని దగ్గర ఇది పనామా అంటారు. దీని పనామా కెనాల్ కూడా ఉంది కదా. సో మనకి ఇటువైపు అట్లాంటిక్ ఓషన్ని, ఇటువైపు పసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సౌత్ అమెరికాని ఇటువైపు నార్త్ అమెరికాని మధ్యలో కరేబియన్ ఐలాండ్స్ కలుపుతూ ఉంటాయి. సో ఇది మనకి పనామా అనేది క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఇది పనామా అనేది సో సౌత్ అమెరికానికి అటాచ్ చేస్తూ ఉంటుంది. సో ఈక్వేటర్కి పైనే ఉంటుంది ఇది. సో తర్వాత కర్కట రేఖ కింద ఉంటుంది. కర్కట రేఖకి తర్వాత భూమధ్య రేఖకి మధ్యలో ఇది దగ్గరగా ఉంటుందన్నమాట పనామా అనేది. సో సౌత్ అమెరికాని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది పనామా గురించి ఇక్కడ మనం మ్యాప్ పాయింటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి కంట్రీస్ వచ్చినప్పుడు మ్యాప్ పాయింటింగ్ చూసుకోవాలి. వాల్కనోస్ మనం చూస్తూ ఉంటాం. రీసెంట్గా కొన్ని వాల్కనోస్ ఉంటాయి. ఆ వాల్కనోస్లో యాక్టివ్ వాల్కనోస్ ఉంటాయి, డార్మెంట్ వాల్కనోస్ ఉంటాయి, దాంతోపాటు ఎక్స్టింక్ట్ వాల్కనోస్ ఉంటాయి. యాక్టివ్ వాల్కనోస్ అంటే ఏంటంటే ప్రజెంట్ అవి యాక్టివ్లో ఉన్నాయని అర్థం, ఫర్దర్గా రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అర్థం. డార్మెంట్ వాల్కనోస్ అంటే ఏంటంటే నిద్రావస్థలో ఉన్నాయని అర్థం, అంటే ఎరప్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఎక్స్టింక్ట్ వాల్కనోస్ అంటే ఏంటంటే పూర్తిగా అవి ఎరప్ట్ అయ్యి అవి అంతరించిపోయి రావటానికి పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉందని అర్థం. అంటే యాక్టివ్ వాల్కనోస్ అండ్ డార్మెంట్ వాల్కనోస్తో మనకి డేంజర్ పొజిషన్ ఉంది. వాల్కనోస్ అనేవి సో మనందరికీ తెలుసు లోపల మ్యాగ్మా ఛాంబర్ ఉంటుంది ఎర్త్ లోపల. ప్లేట్ టెక్టానిక్ యాక్టివిటీ అనేది దీంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. డీఫాల్ట్ ఎక్కడైతే ఉంటుందో ప్లేట్స్ మధ్యలో ఫాల్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి వాల్కనోస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. మ్యాగ్మా ఛాంబర్ నుంచి ఎర్త్ సర్ఫేస్కి మ్యాగ్మా వస్తే దాన్ని లావాగా చెప్తూ ఉంటాం. ఆ లావాతో పాటుగా సల్ఫర్ డయాక్సైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, దీంట్లో యాష్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా మ్యాగ్మా బయటకు వచ్చే ముందు విపరీతమైనటువంటి పొగ, బూడిద,
సల్ఫర్ డయాక్సైడ్ వాయువులతో కూడినటువంటి మిశ్రమం బయటకు వస్తుంది. దాని తర్వాత మ్యాగ్మా బయటకు వస్తే దాన్ని లావాగా చెప్తా ఉంటాం అనమాట. సో వాల్కనోస్ అనేది ఎరప్షన్ ఇలా ఉంటుంది. సో అయితే ఈ వాల్కనో ఎరప్షన్స్ రావడానికి ముఖ్య కారణం ఫాల్టీ జోన్స్, ప్లేట్ టెక్టానిక్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. అయితే యాక్టివ్ వాల్కనోస్ అనేది ఎక్కువగా మనం హవాయి ఐలాండ్స్లో చూస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా చాలా యాక్టివ్ వాల్కనోస్ ఉన్నప్పటికీ కూడా హవాయి ఐలాండ్స్లో యుఎస్ఏకి సంబంధించినటువంటి టెరిటరీ ఇది, పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. దీంట్లో కిలాయో వాల్కనో, కిలాయో అగ్నిపర్వతం అనేది ఒక ఇంపార్టెంట్ యాక్టివ్ వాల్కనో అనమాట. దాంతోపాటు మౌనా లావో, ఇది కూడా ఒక యాక్టివ్ వాల్కనో. సో ఇవన్నీ కూడా హవాయి వాల్కనోస్ నేషనల్ పార్క్లో ఉంటాయి. సో ఎనీవే కిలాయో వాల్కనో అనేది ఎక్కడండి? హవాయి, యుఎస్ఏకి సంబంధించింది అనమాట. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్ వాల్కనోస్ అంటే రీసెంట్ హిస్టరీ ఉంది, ఆల్రెడీ ఎరప్ట్ అయినాయి, ఎరప్ట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉన్న వాటిని యాక్టివ్ అని, డార్మెంట్ అంటే ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్నాయి, ఎరప్షన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి, ఎక్స్టింక్ట్ అంటే నాట్ పాసిబిలిటీ ఆఫ్ ఎరప్షన్ అనమాట. సో దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎరప్ట్ ఇన్ ద ఫ్యూచర్. సో దట్ ఈస్ ది ఎక్స్టెంట్ వాల్కనో. సో మనం హవాయి ఐలాండ్స్లో చూస్తే మౌనా లావో కానీ, మౌనా కియా కానీ, కియా లావో కానీ, తర్వాత హౌలా లాల్ కానీ, కొహలా, ఇవన్నీ కూడా యాక్టివ్ వాల్కనోస్ హవాయి ఐలాండ్లోనే ఉన్నాయి. హవాయి ఐలాండ్ చూడండి, ఇది హవాయి ఐలాండ్ యుఎస్ఏకి సంబంధించినటువంటి టెరిటరీ, నార్త్ పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ యాక్టివ్ వాల్కనోస్ కూడా నేను ఇచ్చాను. వీటన్నిటినీ మీరు ఏ కంట్రీలో ఉన్నాయో కింద కామెంట్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. క్రకటావు, తర్వాత సినాబంగ్, బారన్ ఐలాండ్, దాంతోపాటు హియర్డ్ ఐలాండ్, ఎరేబస్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మౌంట్ ఎత్నా, తర్వాత లా పామా, తర్వాత ఎరెట్టా అలే, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివ్ వాల్కనోస్ అనమాట. మిగతా వాటిని కూడా ఒక్కసారి చూడండి, అవి ఏ కంట్రీస్లో యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయో గుర్తించండి. మీకు కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తాయి. ఎనీవే అండి, జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నేపాల్లో సో ఒక ఎయిర్పోర్ట్ని రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో ఇది థర్డ్ ఎయిర్పోర్ట్ నేపాల్కి. దాని పేరు పొఖారా రీజనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని PRIA అంటారు, ప్రియా అంటారు. సో పొఖారా, ఇదిగో చూడండి, ఇది థర్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. అంటే ఇప్పుడు వరకు మనం ముఖ్యమైన ఎయిర్పోర్ట్స్ని కనుక నేపాల్లో కనుక గమనించినట్టయితే కాఠ్మండ్లో ఒకటి ఉందండి, దీన్ని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. సో ఇది త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గౌతమ బుద్ధ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకొకటి ఉందండి. సో ఈ గౌతమ బుద్ధ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రెండోది. అతి ముఖ్యమైన మూడో ఎయిర్పోర్ట్ చైనా అసిస్టెన్స్తో నేపాల్ నిర్మించిందండి. దాని పేరే ప్రియా, పొఖారా రీజనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని చైనా సపోర్టు దీన్ని నిర్మించింది. చైనా మనందరికీ తెలుసు కదండి. సో వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీ, OBOR పాలసీ అంటారు. నేను చాలాసార్లు చెప్పాను దీన్ని. సో లేదా సింపుల్గా వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీ శ్రావణ్ అని కొట్టినా కానీ మీకు యూట్యూబ్లో వస్తుంది, ఒకసారి చూడండి. తర్వాత బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు, BRI ప్రాజెక్ట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా నేను దీన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో సింపుల్గా నేను చెప్తాను, చైనా మిగతా దేశాలతో చైనాను అనుసంధానం చేయడానికి రోడ్లు, రైల్వేలు, తర్వాత పోర్ట్స్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది. దానిలో భాగంగా నేపాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఎయిర్పోర్టే పొఖారా రీజనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. సో ఇది థర్డ్ది మేజర్ ఎయిర్పోర్ట్ నేపాల్లో. సో ఎనీవే అండి, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. సో రీసెంట్గా అగ్రికల్చర్ అంటే వ్యవసాయము మరియు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంటారండి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే సపోజ్ ఇప్పుడు టొమాటో ఉంది, టొమాటో సాస్ చేస్తే అది ఫుడ్ని ప్రాసెస్ చేసినట్టు. సో ప్రాసెసింగ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెసింగ్ ఫుడ్లో ఇండియా 2022-23లో ఒక టార్గెట్ పెట్టుకుందండి. ఏం టార్గెట్ పెట్టుకుందంటే ఎక్స్పోర్ట్స్ని టార్గెట్ పెట్టుకుంది. అంటే మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని బాగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే వ్యవసాయానికి సంబంధించిన కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, పండ్లు కానీ, సో అదర్ వెరైటీస్ కూడా మనం సిరియల్స్ కానీ మిగతా అన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. కానీ ఎక్స్పోర్ట్స్ చేసేది చాలా తక్కువ మనం. సో అందుకని ఎక్స్పోర్ట్ టార్గెట్ పెట్టుకున్నారు ఒకటి. అది ఎంత అంటే $23.56 బిలియన్ ఎక్స్పోర్ట్స్ని 2022-23 సంవత్సరంలో టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ పెట్టుకున్న టార్గెట్లో ఇప్పటివరకు వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుంచి లేదా వ్యవసాయం మరియు
ఆహారం శుద్ధి చేసినటువంటి ప్రక్రియల నుంచి శుద్ధి చేసిన ఆహారాలు లేదా ప్రాసెసింగ్ చేసిన ఫుడ్లు మనం ఇంతవరకు పెట్టుకున్న టార్గెట్లో అంటే $23.56 బిలియన్ పెట్టుకున్నాం కదా, దాంట్లో 74% ఇప్పటికే మనం ఎక్స్పోర్ట్ చేసాం. అంటే ఇప్పటి వరకు మనం పెట్టుకున్న టార్గెట్లో 74% మనం అచీవ్ చేసినాం అనమాట. అయితే లాస్ట్ 8 months కనుక మనం గమనించినట్టయితే 2022-23 సంవత్సరంలో సో ఫస్ట్ 8 months అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి 8 monthsని కనుక మనం గమనించినట్టయితే ఎక్స్పోర్ట్స్ ఇంతకు ముందు కన్నా 16% పెరిగినాయి. సో మొత్తం మీద మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అండి, మనం అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ని అగ్రికల్చర్ అండ్ ప్రాసెసింగ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఇండియా 2022-23లో $23.56 బిలియన్ ఎక్స్పోర్ట్స్ని టార్గెట్గా పెట్టుకుంటే ప్రజెంట్ ఇప్పుడు మనం 74% అచీవ్ చేసినాం. 2022-23 సంవత్సరంలో మొదటి 8 నెలల్లో దాదాపుగా 16% ఇంక్రీజ్ అయింది ఇంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది. సో ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరిగితేనే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వెల్ఫేర్ అవుతుందండి. సో అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ని లేదా ప్రాసెసింగ్ ఫుడ్ని ఎక్స్పోర్ట్ చేయలేకపోతే ఆటోమేటిక్గా మన రైతులకి గిట్టుబాటు దొరకదు. సో మన రైతులు వెల్ఫేర్ అనేది రాదు, అమౌంట్ని ఎక్కువగా సంపాదించుకోలేరు. వీళ్ళు అగ్రికల్చర్ అనేది ఎప్పటికీ కూడా వైబుల్ సెక్టార్గా ఉండదు. సో ఎనీవే అండి, ఇప్పుడు ఎంసీక్యూ ఏం అడుగుతున్నారో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ది టార్గెట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా ఫర్ 2022-23? 2022-23లో మనం వ్యవసాయం మరియు ప్రాసెస్ చేయబడినటువంటి ఆహారాల ఉత్పత్తులు ఎంత శాతం ఎగుమతి లక్ష్యంగా పెట్టుకున్నామండి? $23.56 బిలియన్ ఎగుమతి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ప్రజెంట్ ఇప్పుడు ఎంతవరకు అచీవ్ చేస్తున్నాం మనం? 74% దాన్ని అచీవ్ చేయగలిగినాం అనమాట. నెక్స్ట్, ఇది ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో నరేంద్ర మోడీ రీసెంట్గా మనం గమనిస్తే అండి, వందే భారత్ ఎక్స్ప్రెసెస్ని ఎక్కువగా లాంచ్ చేస్తున్నారు రీసెంట్లో. సో వర్చువల్గా కూడా చాలా వందే భారత్ మిషన్స్ని స్టార్ట్ చేశారు. వందే భారత్ అనేది ఒక ట్రైన్ నేమ్ అండి. సో ఈ వందే భారత్లు ఎక్స్ప్రెసెస్ని చాలా స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్గా హౌరా నుంచి దాంతోపాటు న్యూ జల్పైగురి, హౌరా నుంచి న్యూ జల్పైగురి, ఇది ఎక్కడంటే అండి వెస్ట్ బెంగాల్లో ఉంది. వెస్ట్ బెంగాల్లో కూడా ఈ న్యూ జల్పైగురి, హౌరా నుంచి న్యూ జల్పైగురి వరకు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ని నరేంద్ర మోడీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది సిల్గురి రైల్వే స్టేషన్ అండి. దాంతోపాటు వెస్ట్ బెంగాల్ అంటే గేట్వే టు ద నార్త్ ఈస్ట్గా చెప్తారు, సిల్గురి కారిడార్, అక్కడ నుంచి పోతూ ఉంటుందన్నమాట ఇది. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఇక్కడ ఈ రూట్లో స్టార్ట్ చేసింది. అంటే హౌరా నుంచి న్యూ జల్పాయిగురి వరకు ఏదైతే స్టార్ట్ చేశారో ఇది 564 కిలోమీటర్స్ ఉంటుంది. దాదాపుగా 7.4 అవర్స్లోనే దీన్ని రీచ్ అవుతుంది. దాదాపుగా 3 అవర్స్ టైంని నార్మల్ ట్రైన్తో పోల్చుకుంటే ఇది సేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక్కడ స్టార్ట్ చేయటం వల్ల టీ ఇండస్ట్రీ, టూరిజం కానీ, నార్త్ ఈస్ట్లో హిమాలయన్స్, బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో టూరిజం డెవలప్మెంట్ కానీ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా కావడానికి అవకాశం ఉంది. సిల్గురి కారిడార్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి మీకు యాక్సెస్ వస్తుంది ఇది నార్త్ ఈస్ట్కి. సో అందుకని ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసింది. అంటే హౌరా నుంచి న్యూ జల్పైగురి వరకు స్టార్ట్ చేసినటువంటి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ వల్ల ఎక్కువగా పాజిటివ్ ఏంటంటే టూరిజం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది, కనెక్టివిటీ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒకసారి మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి చూసే ముందు అసలు ఎంసీక్యూ మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. న్యూ జల్పైగురి విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ రిలేటెడ్ టు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఎస్, హౌరా నుంచి న్యూ జల్పైగురి వరకు కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ని స్టార్ట్ చేశారు. న్యూ జల్పైగురి అనేది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. సో ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చిందనమాట. సో ఎనీవే అండి, వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం, మనకి పూర్తిగా దీనివల్ల అర్థమవుతుంది. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దీని పేరు ట్రైన్ 18 అని పిలిచేవాళ్ళండి. ఇదొక సెమీ హై స్పీడ్ ట్రైన్ అనమాట. సెమీ హై స్పీడ్ ట్రైన్ అంటే దాని అర్థం ఏంటంటే, హై స్పీడ్ ట్రైన్ అంటే బుల్లెట్ ట్రైన్స్ కిందకు వస్తాయి. సెమీ హై స్పీడ్ అంటే అప్రాక్సిమేట్గా 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు కొలగా వెళ్ళగలిగే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయన్నమాట. సో ఇది ఇండియన్ రైల్వేసే ఆపరేట్ చేస్తుంది. దీన్ని తయారు చేసింది ఎవరంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై అండి, ICF చెన్నై దీన్ని తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి 18 నెలలు కాలం పట్టింది. దాదాపుగా 97 కోట్లు దీని మీద వెచ్చించడం జరిగిందనమాట. మొట్టమొదటిగా దీన్ని 2019లో 3 సంవత్సరాల క్రితం లాంచ్ చేశారు. సో అయితే దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఏసీ చైర్ ఉంటుందండి, ఎకానమీ క్లాసు, ఎగ్జిక్యూటివ్ చైర్ కూడా ఉంటుంది, ప్రీమియం క్లాస్ అనమాట. కరెంట్గా దీన్ని ఆపరేట్ చేస్తుంది ఇండియన్ రైల్వేస్. సో దాదాపుగా దీన్ని
మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి ఊతం ఇచ్చినట్టుగా ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ వందే భారత్ అనేది ఇండియాస్ ఫస్ట్ అటెంప్ట్ ఎట్ అడాప్టేషన్ ఆఫ్ ది ట్రైన్ సెట్ టెక్నాలజీ. టిల్ట్ టెక్నాలజీ కూడా దీనికి ఉంటుందండి. ఇట్లా మనకి వంపులు వచ్చినా కానీ ఇది కొలాప్స్ అవడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో దాంతోపాటు ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం వందే భారత్ ఎక్స్ప్రెస్కి సంబంధించి. ఆల్రెడీ మనం మాట్లాడాం, ఇది మ్యాక్సిమం స్పీడు 160 km/h వెళ్ళగలుగుతుంది. జర్నీ టైం దాదాపుగా 25 నుంచి 45% తగ్గుతుంది నార్మల్ ట్రైన్తో పోలిస్తే. సో మనకి దీంట్లో కవచ్ అనే ఒక ఇంపార్టెంట్ సిస్టమ్ ఉంటుందండి. ఇది ఇండిజినియస్గా డెవలప్ చేసినటువంటి ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. అంటే వేరే ట్రైన్ను గుద్దుకోకుండా ముందే అడ్వాన్స్గా ఇది మనకి తెలియజేస్తుంది అనమాట. సో ట్రైన్ కొలిజన్స్ అవాయిడెన్స్ సిస్టమ్ అంటారు దీన్ని, కవచ్ అనేది. సో దీంట్లో ఈ కవచ్ అనేది ఉంటుంది. అందుకని ఇది వేరే దాన్ని కొలైడ్ అవ్వడానికి అవకాశం లేదు. సో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది వందే భారత్ ట్రైన్స్ గురించి అండి. దీన్ని ట్రైన్ 18 అనే పేరుతో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు పిలిచేవాళ్ళు. సో చాలా బ్రిడ్జెస్ని మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నామండి ఇనాగ్రేట్ చేయటం. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ని మనం చూద్దాం. ఆ బ్రిడ్జెస్ నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చినాబ్ రివర్ మీద ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేశారు జమ్మూ కాశ్మీర్లో. సో ఇది పెద్ద బ్రిడ్జ్గా చెప్తారు. తర్వాత నివేదిత సేతు, ఇది కోల్కతాలో నిర్మించినటువంటి బ్రిడ్జ్ అండి. పేరు అది ఏ రాష్ట్రం అనేది ఇంపార్టెంట్ మనకి. నివేదిత సేతు కోల్కతా. తర్వాత బంద్రా ఓరిల్ సీ లింక్ ముంబై అండి. తర్వాత రైల్ రోడ్ బ్రిడ్జ్, ఇది మనకి రాజమండ్రిది. తర్వాత విద్యాసాగర్ సేతు కోల్కతాలో ఉన్నటువంటిది. ప్రకాశం బ్యారేజ్ విజయవాడ. లక్ష్మణ్ జులా, ఇది రిషికేశ్ అండి. తర్వాత సరైఘట్ బ్రిడ్జ్ గౌహతి. తర్వాత కొరోనేషన్ బ్రిడ్జ్ సిలిగురి వెస్ట్ బెంగాల్. గోల్డెన్ బ్రిడ్జ్ బారుచ్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండి జువారీ రివర్ బ్రిడ్జ్ గోవాలో ఉండేది. సో కొన్ని బ్రిడ్జెస్ అవి ఉన్నటువంటి స్టేట్స్ మనకి ఇంపార్టెంట్, అందుకని నేను దీన్ని ప్రొవైడ్ చేశాను. సో రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు నితిన్ గడ్కరీ జురాయి రివర్ మీద గోవాలో ఒక బ్రిడ్జ్ని కనెక్టివిటీ కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది సెకండ్ లార్జెస్ట్ బ్రిడ్జ్ అనమాట. సో దాని పేరు జురాయి బ్రిడ్జ్. ఇది ముంబాయిలోనే ఉన్నటువంటి బంద్రా ఓర్లీ సీలింక్ తర్వాత రెండవ అతిపెద్ద బ్రిడ్జ్గా చెప్తారు. 2530 కోట్లు రోడ్డు ప్రాజెక్ట్ కవర్ చేస్తూ ఉంటే దాంట్లో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది. 13.2 కిలోమీటర్ ఉంటుందన్నమాట ఇది. సో గోవాలో సో దాదాపుగా గోవాలో ఉన్నటువంటి మేజర్ బ్రిడ్జ్గా దీన్ని చెప్పుకోవచ్చు. సెకండ్ హైయెస్ట్ బ్రిడ్జ్ తర్వాత బెంగాల్ తర్వాత. సో ఎనీవే దిలీప్ బుల్కాన్ అనే కంపెనీ ఈ జురాయి బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది. ఎనీవే అండి, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ ఎంసీక్యూ ఒకసారి చూద్దాం. జురాయి బ్రిడ్జ్ ఆల్రెడీ మనకు తెలిసిపోయింది. జురాయి బ్రిడ్జ్ అనేది గోవాలో ఉంది. సెకండ్ లార్జెస్ట్ కేబుల్ స్టేయిడ్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. ఎస్, అతిపెద్ద బ్రిడ్జ్ కేబుల్తో నిర్మించినటువంటి బ్రిడ్జ్ల్లో. సో సెకండ్ హైయెస్ట్. ఫస్ట్దేమో ముంబైలోని బాంద్రా ఓర్లీ సీలింక్ ఇది. సో ముంబైలో ఉన్నటువంటి బాంద్రా ఓర్లీ సీలింక్ ఇది ఫస్ట్ది. తర్వాత సెకండ్ బ్రిడ్జ్ జురాయి. సో జురాయి బ్రిడ్జ్ సెకండ్ బ్రిడ్జ్ గోవాలో ఉందన్నమాట. సో ఎనీవే ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నారు. జురాయి బ్రిడ్జ్ గోవాలో ఉంది. బంద్రా ఓర్లీ సీలింక్ ఇది అతిపెద్ద బ్రిడ్జ్. సో కేబుల్స్తో నిర్మించిన వాటిలో ఇది మాత్రం ముంబైలో ఉంది.